ఫిల్లాంతస్ నీరూరి. ఈ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఫిల్లాంతస్ నీరూరి. ఇది యుఫోర్బియేసి ఫ్యామిలీకి చెందిన మొక్క. ఏ ఫ్యామిలీకి చెందిన మొక్క? యుఫోర్బియేసి ఫ్యామిలీకి చెందిన మొక్క. ఈ మొక్క ఒక ఉపయోగం ఏంటంటే దీన్ని ఆయుర్వేదంలో కామెర్లకు మందుగా వాడతారన్నమాట. అంతేకాకుండా ఇది డైకాట్ స్టెమ్. ఇది డైకాట్ స్టెమ్. సార్ ఇది డైకాట్ స్టెమ్ అని మీరు ఎలా చెప్పాలి సార్ అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఎలా ఐడెంటిఫై చేయాలి సార్ మీరు డైకాట్ స్టెమ్ అని మీరు అడగవచ్చు. ఇక్కడ చూడండి, డైకాట్ స్టెమ్ను మనం ఐడెంటిఫై చేయడానికి మనకు కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేవి అవసరం, అబ్జర్వ్ చేయాలి. ఎలాంటివంటే చూడండి, ఇక్కడ రూట్ సిస్టంలో ఇలా ఒక మెయిన్ రూట్ ఉంది, గమనించారా? దీన్ని ట్యాప్ రూట్ అంటాం. అర్థమవుతుందా? దీన్ని ట్యాప్ రూట్ అంటాం. దీన్నేమో లాటరల్ రూట్ అంటాం. పక్కన ఉన్న చిన్న చిన్న రూట్స్ ఉన్నాయి కదా, వీటిని ఏమంటాం అంటే రూట్ హెయిర్ అంటాం. ఈ మొత్తం రూట్ సిస్టమ్ని ట్యాప్ రూట్ సిస్టమ్ అంటాం. ఈ ట్యాప్ రూట్ సిస్టమ్ డైకాట్ స్టెమ్స్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి దీన్ని చూసి మనము ఐడెంటిఫై చేయవచ్చు. ఇంకోటి, మనము ప్లాంట్ను మనం బయటికి తీయకుండా కూడా, పీకేయకుండా కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ లీవ్స్ ఉన్నాయి కదా, ఈ లీవ్స్లో కనుక మీరు గమనిస్తే లీఫ్ వెనేషన్ను అబ్జర్వ్ చేసి మనము ఇది మోనోకాటా డైకాటా చెప్పవచ్చు. ఎలా చూడండి, ఈ లీఫ్లో మీరు కనుక గమనించినట్లయితే ఒక మెయిన్ రిబ్ ఉంటుంది, వెయిన్ ఉంటుంది అనమాట. దాన్ని మిడ్ రిబ్ అంటాం. దాని పక్కన చిన్న చిన్న వెయిన్స్ ఉంటాయన్నమాట. సో ఇలాంటి వెనేషన్ని మనము రెటికులేట్ వెనేషన్ అంటాం. ఈ వెనేషన్ ఏమంటాం? రెటికులేట్ వెనేషన్. సో రెటికులేట్ వెనేషన్ డైకాట్ స్టెమ్స్లో మాత్రమే ఉంటుంది. అదే మోనోకాట్ స్టెమ్స్లో అయితే ఈ రెటికులేట్ వెనేషన్ కాకుండా ప్యారలల్ వెనేషన్ ఉంటుంది. అంటే ఏంటి? ఇలా ఇక్కడ మిడ్రిప్ ఉంది కదా ఒకటి, అలాంటి చాలా మిడ్రిప్స్ ఒకదాని పోటీ స్ట్రైట్గా ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ కొరైజా సటైవా ప్యాడీ. అదేవిధంగా ఇక్కడ రూట్ సిస్టమ్కి వస్తే ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఇలా ఒక మెయిన్ రూట్ లేకుండా చిన్న చిన్న రూట్స్ అన్నీ ఒకే లెంత్ ఉన్న రూట్స్ అన్నీ ఉంటాయి. దాన్ని ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటాం. ఓకేనా?